ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, మొన్నటి రాత్రి ఈ లక్ష్మి అనే మహిళ మల్లేష్ అనే వ్యక్తిని తన దగ్గరికి పిలిపించుకుని మరి తన మాట వినలేదని అత్యంత పాశవికంగా గాజు సీసాతో తల మీద కొట్టి కడుపులో పొడిచి మరి మల్లేష్ని అంతమొందించింది. అబ్జెక్షన్ మై లార్డ్. ఆపోజిషన్ లాయర్ గారు తన కళ్ళతో జరిగిన సంఘటన మొత్తం చూసినట్లు చెప్తున్నారు, కానీ అదంతా అవాస్తవం మై లార్డ్. యువర్ ఆనర్, ముద్దాయిని ప్రవేశపెడితే ఏం జరిగిందో ఆమె నోటితోనే చెప్పిస్తాను. ముద్దాయిని బోన్లోకి ప్రవేశపెట్టండి. భగవద్గీత మీద ప్రమాణం చేయమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తావు కదమ్మా? చెప్తాను సార్. మొన్న రాత్రి మల్లేష్ అనే వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు. నువ్వు అతని తల మీద గాజు సీసాతో కొట్టి కడుపులో పొడిచి చంపావు కదా? లేదు సార్, నేను అతన్ని చంపలేదు. మరి అతను ఎలా చనిపోయి నీ రూమ్లో ఉన్నాడు? నేను నా రూమ్లోకి వచ్చేసరికి ఆయన వెనక నుంచి వచ్చి నన్ను పట్టుకున్నాడు. వదలమని వేడుకున్నాను, అయినా వినలేదు. అప్పుడు నా చేతికి ఆ గాజు సీసా దొరికితే దాంతో తన తల మీద కొట్టాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నువ్వు కొట్టావు కానీ అతను పొడవలేదా? లేదు సార్. ఆ గాజు సీసా మీద ఈ ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్. లక్ష్మి, నువ్వు చంపిన వ్యక్తితో నీకింతకు ముందు పరిచయం ఏమైనా ఉందా? పరిచయం ఏమీ లేదు సార్, కానీ ఇంతకు ముందు ఇలానే నన్ను అల్లరి చేయాలని చూశాడు. అతనంతటా అతనే అల్లరి చేయాలని చూశాడా? నువ్వు అతన్ని పిలిచావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు కూర్చోండి డిఫెన్స్ లాయర్ గారు. సారీ యువర్ ఆనర్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై లార్డ్, ఈ లక్ష్మిని అతని మొబైల్కి మెసేజ్ చేసినట్లు చాట్ హిస్టరీ. ఈ లక్ష్మిని ఆ మల్లేష్ అనే వ్యక్తిని ప్రలోభ పెట్టి పిలిచింది. లేదు సార్, లేదు. ఈ లక్ష్మి అతనితో గడపాలని భావించింది. ఈ లక్ష్మిని అతను మాట వినలేదని మల్లేష్ని అంతమొందించింది. నో యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్. ఆయన చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు యువర్ ఆనర్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీకు బోన్లో నుంచున్న లక్ష్మి ఏమవుతుంది? నాకు బాగా తెలిసిన మనిషి. బాగా అంటే? నా ఆఫీస్లో ఎంప్లాయ్. నేను చాలా రాంగ్గా మాట్లాడుతున్నానని మీరెలా అంటున్నారు? మీరు ఒక మెసేజ్ చూపించి ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఆ అమ్మాయి చేసిన చాటే కదా? కాదు. తను చేయకుండా తన ఫోన్లో నుంచి మెసేజ్లు ఎలా వెళ్తాయి? ఒక్క నిమిషం, నేను మీకు చూపిస్తాను.
మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9848. మీ మొబైల్కి మెసేజ్ వచ్చింది చూడండి. చూసారా, మీకు లక్ష్మి నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. యువర్ ఆనర్, ఈ యాప్ని యూజ్ చేసి నెంబర్ని హ్యాక్ చేసి లక్ష్మినే పంపించినట్లు ఒక మెసేజ్ని ఈజీగా పంపించవచ్చు. ఆ మెసేజ్ని పట్టుకొని ఎలా తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. సార్, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లక్ష్మి పొజిషన్లో ఉంటే మీరు ఇలానే మాట్లాడతారా? ముద్దాయి నుంచి నిజానిజాలు రాబట్టడానికి మేము ఇలాగే ఆర్గ్యుమెంట్ చేయాలి, చేస్తాము. కానీ మీరన్నట్టు ఆ చాట్ మెసేజ్లన్నీ ఏఐ క్రియేటెడో లేక హ్యాక్ చేసి క్రియేట్ చేశారోనని వదిలేస్తే ఆమె మల్లేష్ అనే వ్యక్తిని హత్య చేశారనేది నిజమా కాదా? సార్, నిజం కాదు. మీరెలా చెప్పగలుగుతున్నారు? తను ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి. అలా అంటే చెల్లదు సార్, సాక్ష్యాలుండాలి. తనే చంపిందనడానికి సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి. మా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. ఏవి? జడ్జి గారికి మీ సాక్ష్యాలు సమర్పించండి. మై లార్డ్, నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యాలున్నాయి, బట్ అవి మీకు సబ్మిట్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. మై లార్డ్, ఇదంతా కావాలనే టైంపాస్ కోసం డిఫెన్స్ వారు చేస్తున్న ప్లాన్స్. యువర్ ఆనర్, నా క్లయింట్ నిరపరాధి అనే సాక్ష్యాలు నేను సబ్మిట్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒకవేళ అనుకున్న టైంకి నేను సాక్ష్యాలు తీసుకురాకపోతే కోర్టు సమయం వృధా చేసినందుకు మీరు నాపై చర్యలు తీసుకోవచ్చని మనవి చేస్తున్నాను. ఓకే డిఫెన్స్ లాయర్ గారు, నౌ ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఏంటి లాయర్ గారు, ఆ లక్ష్మి లాయర్ టైం కావాలని అడిగితే మీరు అలా ఊరుకున్నారు? మేడం, వాళ్ళు టైం తీసుకున్నా ఏమీ చేయలేరు. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండవు. ఈ కేసు గెలిచేది మనమే. ష్యూర్ కదా? 100% షూర్ అండి, మనమే గెలుస్తాం. లాయర్ గారు, ఆధారాలు మీరు రావాలి అంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ లంచ్కి మీరు వాయిదా కూడా తీసుకున్నారు. ఈ లోపైన వస్తాయి కదా? ఆ పని మీదే జూనియర్ లాయర్ వెళ్ళాడు, వస్తాడు. అతని కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సార్, మనం ఈ కేసుని గెలుస్తామా? నేను లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని చెప్పాను. పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. సార్, మనకింకా టైం ఉంది. చివరి వరకు ఫైట్ చేద్దాం.